మనం చూసిన శాసన మండలిలో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక వరద కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్స్కి ఏం పీకర్ 5 ఏళ్ల పాటు అన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒక గౌరవమైన పదమైనటువంటి సభలో అలా మాట్లాడడం ఏ విధంగా చూడదు? నిజంగా మండలిలో గౌరవం పెద్దల సభలో లోకేష్ గారు మరి ఎంత అగౌరవంగా ఒక ఒక మహిళ పట్ల మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించారు. మహిళలందరూ ఏకతాటి మీద దాన్ని ఖండిస్తున్నాం కూడా. మీరు ఆమె తన నియోజకవర్గానికి సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మరి మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేద్దాము, దాన్ని ప్రైవేటైజ్ అవ్వకుండా ఏం చేద్దాం మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. అంత అగౌరవంగా గతంలో మీరు ఏం పీకారని మీ నోరు జారి అన్న దానికి వీలైతే హుందాగా క్షమాపణ చెప్పాలి. బై మిస్టేక్ నేను ఆవేశపడ్డానని చెప్పాలి. అంతేగాని దానికి గతంలో మా అమ్మని అన్నారు, మా అమ్మను తిట్టారు, అసెంబ్లీ సాక్షిగా అప్పుడేం చేశారని ప్రశ్నించడం నిజంగా అది చాలా మీ గౌరవానికి అంత హుందాతనాన్ని దిగదార్చుకోవడం లాగే ఉంది. గతంలో ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కానీ నేను ఏదన్నా మాట్లాడి ఉంటే రికార్డ్ బయట పెట్టండి, వీడియోస్ ఉంటాయి కదా అవి మీరు బయట పెట్టండి. మేమైతే ఎప్పుడు ఒక మహిళని మేము కించపరచలేదు. ఆయన మీకు సవాల్ ఇస్తున్నారు. మీకు నిజంగా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ తల్లిగారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టారని మీరు ఇప్పటికీ నిరూపించండి. ఆయన సవాల్ స్వీకరించి ఏదైతే అన్నారో ఆ ఆడియోనో వీడియోనో బయటని రిలీజ్ చేయండి. గతంలో జరిగిన దానికి మీరు ఇప్పటికీ మా అమ్మని అన్నారు అని చెప్పేసి ఏంటంటే ఎస్కేపిజం నేర్చుకున్నారే తప్ప నిజంగా ఒక హుందాగా నేను అన్ఫార్చునేట్గా నోరు జారాను, ఒక మహిళని ఏం పీకుతావు అని చిన్న పెద్ద లేకుండా మాట్లాడాను అని మీరు సరి చేసుకున్నట్టయితే లోకేష్ గారు, మంత్రి గారు చాలా బాగుండేది. రాష్ట్ర ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. కానీ మీరు ఖండించే విధానం ఖండించకపోగా గతంలో మా అమ్మని అన్నారు, తల్లిని అన్నారని అలాగే మీరు అలా ఫిక్స్ అయ్యారు. సరే సార్, మీ మదర్ ఒక్కళ్ళే మదరా? మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ సంగతి ఏంటి? జూనియర్ ఎన్టీ గారి తల్లిని మీ ఎమ్మెల్యే ఎంత అగౌరవంగా మాట్లాడారు. స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి వంశానికి కానీ ఆ లెగసీని సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచానికే మరి తారక రామారావు గారి పేరుని పరిచయం చేస్తూ ముందుకెళ్తున్న ఒక అద్భుతమైన నటుడు. అటువంటి స్థాయి కలిగిన వ్యక్తిని, వాళ్ళ తల్లిని మీ పార్టీ ఎమ్మెల్యే తిడితే మీరేం చర్యలు తీసుకున్నారు? అంటే మీ అమ్మగారు ఒక్కళ్ళు అమ్మగారు, మిగతా ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళని మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి భార్యని, వారి పిల్లల్ని, వారి కుటుంబ సభ్యులను ఎంత దిగజార్చి మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే నోరు అదుపులో లేనప్పుడు ఏమైద్దో పర్యవసానాలు చూశారు. గతాన్ని మర్చిపోకూడదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అప్పుడు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మహిళను గౌరవించడం నేర్చుకోవాలి. అది మన సాంప్రదాయం. అంటే మహిళ అంటే మన అమ్మో మన చెల్లో మాత్రమే కాదు సార్. రోడ్డు మీద ఉన్న అడుక్కు తిన్న ఆడమైనా సరే మహిళ. మీరు అగౌరవంగా మాట్లాడిన మాట వాస్తవం. వరద కళ్యాణి గారి పట్ల మీరు మాట్లాడే విధానం పూర్తిగా ఖండిస్తున్నాం. కానీ దానికి సింపతి గెయిన్ చేసుకోవటం కోసం అగైన్ సేమ్ ఎవరికి కావాలి సార్ గతం? ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పండి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్ని స్వీకరించి అసెంబ్లీ సాక్షిగా మీ మదర్ని ఏమన్నారో అది ప్రూవ్ చేయండి. అంతేగాని ఈ సెంటిమెంట్ డ్రామాలు ఆడి ప్రతిసారి ఎలక్షన్కి వెళ్ళి గెలుస్తాము అనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారే తప్ప పర్సనల్ గ్రడ్జులు కోరుకోరు.